Let him say here that Donald Trump, you're a liar. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा। इसको हम आगे नहीं बढ़ाना चाहते। मुझे एक बहुत बड़ा दुख है मेरा कि उन्होंने उन 26 लोगों के लिए कुछ नहीं बोला। हेलो फ्रेंड्स, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయని అందులో ఆపరేషన్ సింధూర్ మీద ప్రత్యేక చర్చ చాలా హాట్ గా జరిగిందని కూడా విని ఉంటారు. ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్నప్పుడు నేను చూడలేదు, కానీ ఆ వార్తలు చదివిన తర్వాత సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందరి ప్రసంగాలు విన్నాను. ఒక్కొక్కటి 30 నుంచి 50 నిమిషాలు, గంట దాకా ఉన్నాయి. ఇవన్నీ విన్న తర్వాత ఇందులో ఫేస్ ఆఫ్ పాయింట్స్ అంటారు కదా, వీళ్ళ మధ్యన వేడివేడిగా చర్చ జరగటానికి మూలమైన విషయాల మీద ఒక వీడియో చేయాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా హిందీ ఇంగ్లీష్ పెద్దగా ఫాలో కాలేని వాళ్ళ కోసం. రాహుల్ గాంధీ హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడారు, ప్రధానమంత్రి మోదీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇద్దరు మాత్రం పూర్తిగా హిందీలో మాట్లాడారు. ఈ ముగ్గురి ప్రసంగాల నుంచి కొన్ని కీలకమైన పాయింట్స్ ని నేను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ 2 రోజుల పాటు జరిగిన చర్చలో వీళ్ళు ముగ్గురు మాట్లాడారు. మొదట మాట్లాడింది రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ ప్రసంగం నుంచి ప్రారంభిస్తాను. పెహల్గామ్కి బదలా తీసుకున్నామని చెప్తూ ఆయన ఆపరేషన్ సింధూర్ని ఎట్లా ప్రారంభించామో కూడా చెప్పారు. మే 7వ తారీఖు మధ్యరాత్రి 1:04 ప్రారంభించి 1:24 దీన్ని ముగించామని, ఏప్రిల్ 22న మన దేశం మీద జరిగిన దాడికి 22 నిమిషాల్లో మన ప్రతీకారం తీర్చుకున్నాం అని చెప్పారు. 7 मई 2025 को रात्रि 1:05 भारतीय सशस्त्र बलों ने ऑपरेशन सिंदूर प्रारंभ किया, जिसमें पाकिस्तान और पाक ऑक्युपाइड कश्मीर में भारत के खिलाफ आतंकी गतिविधियों से जुड़े 9 स्थानों को निशाना बनाया गया। इनमें से 7 आतंकी शिविरों को भारतीय सेना ने पूरी तरह से नष्ट कर दिया। सशस्त्र बलों ने हमारी माताओं और बहनों के सिंदूर का बदला लिया। ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన ఒక మాట ఏం చెప్పారంటే, ఈ దాడి చేసిన తర్వాత ఇండియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ హాట్ లైన్ ద్వారా పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళకు కొన్ని విషయాలు క్లారిఫై చేశామని, అదేంటి అంటే వాళ్ళ సైనిక స్థావరాల మీద దాడి చేసే ఉద్దేశం లేదని, అట్లాగే దీన్ని ఇంతకంటే ముందుకు కూడా తీసుకుపోయే ఉద్దేశం లేదు అని చెప్పారు అని చెప్పాడు. సో దానికి సంబంధించిన క్లిప్ ఇస్తాను, ఒకసారి చూడండి. 7 मई 2025 को हमले माने 1:35 के तुरंत बाद भारतीय डीजीएमओ ने हॉटलाइन संदेश के माध्यम से पाकिस्तान के डीजीएमओ यानी डायरेक्टर जनरल मिलिट्री ऑपरेशन से संपर्क किया और टेरर इंफ्रास्ट्रक्चर के खिलाफ हमारे हमले के रेशनल और मेथोडोलॉजी के बारे में पूरी जानकारी दी और यह तथ्य भी बताया ये हमले एस्केलेटरी नेचर वाले नहीं थे। माने इसको हम आगे नहीं बढ़ाना चाहते। తెల్లవారి ఈ విషయం మీద మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సరిగ్గా ఇక్కడే ప్రారంభించారు. అయిపోయిన వెంటనే ఫోన్ చేసి ఇంకెంతకంటే మేము ముందుకు వెళ్ళమని వాళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, పాకిస్తాన్ అంతు చూస్తాము, సర్వనాశనం చేస్తామని బయట చెప్పిన మనుషులు అటాక్ చేసిన వెంటనే ఫోన్ చేసి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది. మొదటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్లో పొలిటికల్ విల్ లేదు. దాడైతే చేశారు, కానీ ఆ తర్వాత ముందుకు వెళ్ళాలని, నిజంగానే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని, ఇంకేదో చేయాలని అనుకోలేదు. ఈ అటాక్ తర్వాత మళ్ళీ మీరు అటాక్ చేయొద్దు, మనం ఇంతకంటే ముందుకు వెళ్ళొద్దు అని వాళ్ళకి చెప్పారు అనేది ఆయన కంటెన్షన్. ఆపరేషన్ సింధూర్ lasted 22 minutes and then he said the most shocking thing. We called Pakistan at 1:35 and we told them that we have hit non-military targets and we do not want escalation. These are the words of the Defense Minister of India. Now maybe he does not understand what he revealed. The DGMO of India was told by the government of India to ask for a ceasefire at 1:35 at night itself, on the night of Operation Sindoor. You told them that we will not hit military targets. You told them we do not want escalation. कि आपके पास लड़ने की पॉलिटिकल विल है ही नहीं, कि आप लड़ना ही नहीं चाहते हो। और ये डिफेंस मिनिस्टर ने कहा है
कि हमने डिफेंस मिनिस्टर यहां हाउस में कह रहे कि हमने पाकिस्तान से जाके कहा कि हमने आपको एक झापड़ मारा है, मगर हम आपको और झापड़ नहीं मारेंगे। हम एस्केलेशन नहीं चाहते हैं, आप रिस्पॉन्ड नहीं कीजिए और हम मिलिट्री टारगेट नहीं मारेंगे। मीनिंग द गवर्नमेंट ऑफ इंडिया informed the government of Pakistan that we have no political will. We don't want to fight. We have done this. We have just done this action. Surrender. Immediate surrender in 30 minutes. Yes. Now. దాంతో పాటుగా ఆయన చాలా సూటిగా ఒక ప్రశ్న అడిగారు. ఈ సీజ్ ఫైర్ లో ఎవరి జోక్యం లేదు అని మన ప్రధానమంత్రి పదే పదే అంటున్నారు. అదే నిజమైతే ట్రంప్ తానే సీజ్ ఫైర్ లో కీలక పాత్ర వహించాను అని ఇప్పటికీ 29 సార్లు చెప్పాడు రకరకాల వేదికల మీద. ఆయన అన్నిసార్లు చెప్తుంటే ప్రధానమంత్రి అది అబద్ధమని, ట్రంప్ ఒక లయర్ అని ఎందుకు ప్రకటించడు అనే ఒక ప్రశ్న చాలా సూటిగా వేశాడు. డొనాల్డ్ ట్రంప్ 29 times he said, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया है। अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहां प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं। यहां पे अगर दम है तो यहां पे प्रधानमंत्री बोल दे कि ट्रंप झूठ बोल रहे हैं। If he has the courage, if he has the courage, if he has the courage of Indira Gandhi, yes. Let him say here. Yes. Let him say here. Yes. That Donald Trump, you're a liar. Yes. That you did not make us cease fire. And that we did not lose any planes. Let him say it here. Yes. If he has the courage. ఆ మన్నాడు వీటికి సమాధానం చెప్పిన మోదీ సహజంగానే ఆపరేషన్ సింధూర్ని, పహల్గామ్ని కూడా కాంగ్రెస్ పాలిటిక్స్గా వాడుకుంది. సమస్యలన్నింటికి మళ్ళీ నెహ్రూయే కారణమైన ఒకసారి నెహ్రూను కూడా ఇందులోకి లాగి ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ప్రపంచంలో ఏ లీడర్ కూడా ఆపరేషన్ సింధూర్ ఆపమని చెప్పలేదు అని. దునియాకే కిసీ భీ నేతానే भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. ఆయన చాలా విస్పష్టంగా ఈ మాట చెప్పగానే అధికార పక్షంలో ఉన్న సభ్యుల ఆనందం చూడాలి. ఆపకుండా బల్లలు చరుస్తూ ఉండిపోయారు. ట్రంప్ తానే నెగోషియేట్ చేశాను అని చెప్పిన మాట నిజము. అసలు ఆ ప్రకటన భారతదేశానికంటే ముందే ట్రంప్ చేశాడు. అమెరికా నుంచి ఇద్దరు ప్రకటన చేసిన తర్వాత మాత్రమే ఇండియా నుంచి ప్రకటన వచ్చింది. అంటే చాలా క్లియర్గా ఇందులో అమెరికా జోక్యం చేసుకుంది. ఈ సీజ్ ఫైర్ నెగోషియేట్ చేసింది అమెరికా అని మనకు తెలుసు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఒప్పుకుంటుంది కూడా. కానీ భారత్ మాత్రం ఒప్పుకోకపోగా ఒక దబాయించే పని చేపట్టింది. ప్రపంచమంతా తెలిసిన ఒక విషయాన్ని తమ ప్రధానమంత్రి కాదు అని దబాయిస్తే ఆ సభ్యులందరూ చిన్నపిల్లల్లాగా చప్పట్లు కొట్టడం చూస్తే మాత్రం నాకు చాలా సరదాగా అనిపించింది. అయితే ఇంతకీ అసలు అమెరికా జోక్యం వల్ల యుద్ధం ఆగిపోయింది అని ఒప్పుకోవటానికి ప్రధానమంత్రికి వచ్చిన సమస్య ఏంటి? అఫ్ కోర్స్ ఒకటది వైలేషన్. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న యుద్ధంలో మూడో మనిషి కల్పించుకోకూడదు అనే ఒక పాలసీ చాలా కాలంగా ఇండియా తీసుకుంది. అమెరికా కల్పించుకుంటానంటే కూడా ఇందిరాగాంధీ నువ్వు కల్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పింది. బట్ అట్లా చెప్పలేకపోవటాన్ని అసమర్థతగా భావిస్తారు అని ఆయన భావించారా? లేదా వరుసగా అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమర్థించుకోవటం సాధ్యం కాదు కాబట్టి, అంటే యుద్ధం మాత్రం చెప్తే ఆపేస్తావు కానీ నీ మీద ఇటువంటి సుంకాలు విధిస్తుంటే మాత్రం ఏం చేయవా అని అడుగుతారన్న భయమా? తమను చూసి ప్రపంచం అంతా మూర్చపోతుందని చెప్పుకుంటున్న ఏదైతే ఒక ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్కి దెబ్బ తగులుతుందని భయమా? ఎందుకు నిండు సభలో ప్రధానమంత్రి అంతటి వాడు ఒక నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నారు? నిండు సభలో ఒప్పుకోకపోవటం అంటే మొత్తం దేశం ముందే ఒప్పుకోకపోవటం కదా. ఎందుకు అటువంటి పని చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ముగించే ముందు ఈ చర్చ మీద పహల్గామ్ విక్టిమ్ శుభం ద్వివేది భార్య ఐశాన్య ద్వివేది ఏముంటుందో ఒకసారి చూద్దాం. मुझे एक बहुत बड़ा दुख है मेरा कि उन्होंने उन 26 लोगों के लिए कुछ नहीं बोला. प्रियंका गांधी जी और राहुल गांधी जी, उन दोनों को भी मैं थैंक यू बोलूंगी कि उन्होंने उन 26 लोगों की बात करी है. शुभम का भी नाम लिया था उन्होंने पार्लियामेंट में. बट मुझे इस चीज का दुख है. इवन मैं एक्सपेक्ट कर रही थी कि आज पीएम सर कुछ तो उन 26 लोगों की बात करेंगे, उन 26 के रिस्पेक्ट के लिए कुछ तो बोलेंगे. बट ये नहीं बोला. इस चीज का मुझे बहुत दुख है आज. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.